నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. మంత్రాలయం నియోజకవర్గం పెద్ద కడుపూరు మండలం బస్టాండ్ ఆవరణంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ఈ పేరే ఒక వైబ్రేషన్. తెలుగు ప్రజలు మర్చిపోలేని పేరు. జనం గుండెలో ఆయనది చెరకని స్థానం. రాజన్న పేరులోనే కాదు, మేనరిజంలోనే రాజసం, అన్ని వేళలా ఆకట్టుకునే చిరు దరహాసం, మడమ తిప్పని గుణం, ఎవరికైనా ఎదురెళ్లి మొండి ధైర్యం, సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం, జనంలోంచి వచ్చిన మాస్ లీడర్, శత్రువును సైతం ఆప్యాయంగా పలకరించే అరుదైన నేత, ప్రజలకు దూరమై 15 ఏళ్లు అవుతున్న కళ్ల ముందు కదలాడే రూపం, వెనుకున్న జ్ఞాపకాలు ఆయన గుర్తు చేశారు. వర్ధంతి సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, అందరికీ నా యొక్క నమస్కారాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2009లో రచ్చబండ కార్యక్రమానికి పోతూ మన కర్నూలు జిల్లాలో నల్లకాలువ దగ్గర హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి నేటికి దాదాపు 12 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఆ యొక్క మహనీయుని సేవలను కొనియాడుతూ దాదాపు రాష్ట్రమంతా కూడా ఈరోజు ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి, మెడికల్ కాలేజీలు, దాదాపు ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టు నిర్మించి ఆ మహనీయుల జ్ఞాపకాలు ఇప్పటికి కూడా మనం నెమ్మది వస్తున్న విధంగా ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఆ యొక్క దివంగత నేత ఆశయాలను సాధించాలంటే మళ్ళా మనమందరం కూడా పార్టీ కోసం కష్టపడి రాబో రోజుల్లో అందరికీ కూడా ఫలాలు అందే విధంగా కృషి చేయాలని, ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా ఈ రోజు కూడా దాదాపు 4 నెలలు కావస్తున్నా ఏ హామీలు కూడా నెరవేర్చకుండా ఊరికే కాలయాపన చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఆ మహనీయుల ఆశయాల కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మహనీయుల జ్ఞాపకాలు మరొకసారి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడాలని రాబో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్య లేనప్పటికీ నేటి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన నాయకులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా తెలుగు రేల ఉన్నత కాలం తెలుగు ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా కొనసాగించాల్సిందే. మేము ఆ పథకం తీసేస్తామని చెప్పడానికి ఏ ముఖ్యమంత్రి కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి. అలాంటి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా 104, 108 తీసేయలేవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఫీజు రియంబర్స్మెంట్ తీసేయలేవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 104 కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ఎవరు అధికారంలోకి వచ్చినా కొనసాగించాల్సిందే. వాటికి రూపకర్త, ఆ యొక్క పథకాలకు రూపొందించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఆయన నుంచి ఎన్నో వ్యవసాయం దక్కలేనటువంటి ఆనాటి ప్రభుత్వాలకు వ్యవసాయం అంటే పండుగనే విధంగా చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మనకు కూడా మన మంత్రాల నియోజకవర్గానికి కూడా ఈరోజు మనకు వికరమ ప్రాజెక్టు వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి మన ఎమ్మెల్యే బాలనారెడ్డి గారు చేసినటువంటి కృషి అని చెప్పి ఎప్పటికీ కూడా మనం దీన్ని గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ